నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఈ దినమున ఈ 3 మాటల్లో నుండి దేవుని యొక్క సందేశాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. నహూము అనేటువంటి ప్రవక్త నినెవే అనే పట్టణానికి ఈ ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీనెవే అనే మాట మొదటి వచనములో మనకి కనబడుతుంది. నీనెవేను గూర్చిన దేవోక్తి. నీనెవే అని వినగానే మనకి ఒక ప్రవక్త గుర్తుకొస్తారు. ఎవరో చెప్పగలరా ప్రవక్త? యోనా అనే ప్రవక్త. అవును, బాగా చెప్పారు. యోనా అనే ప్రవక్త ఈ నహూము కన్నా 100 సంవత్సరాల ముందు నినెవే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణములో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క తీర్పుని ప్రకటించాడు. నినెవే పట్టణస్థులు దుర్మార్గులు, దుష్టులుగా జీవిస్తూ ఉండగా వారి పాపము బహు ఘోరముగా మారిపోయింది కనుక ఆకాశము నుండి అగ్ని పంపించి దేవుడు వారి మీదకి తీర్పు తీసుకొని రాబోతున్నాను అని ప్రకటించమన్నాడు. గమనించాలి, దుష్టత్వమునకు తీర్పు ఉన్నది, పాపమునకు శిక్ష ఉన్నది, దుర్మార్గతకు శిక్ష ఉంది. ప్రతి ఒక్కరి విషయాన్ని తెలుసుకోవాలి. కానీ దేవుడు కనికర సంపన్నుడు. ఆయన దుష్టులకు అవకాశం ఇచ్చేవాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, చాలామంది దుష్టత్వాన్ని విచ్చలవిడిగా చేస్తూ ఉంటారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువైపోతూ ఉంటారు. దుష్టక్రియలు చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో రాయబడుతుంది. ఒకసారి చూడండి అందరూ కూడా. ప్రసంగి గ్రంథము 8:11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. గమనించాలి, చాలామంది వారు చేస్తున్నది దుష్టక్రియ అని వారికి తెలుసు, ఇది చెడ్డ కార్యం అని వాళ్ళకి తెలుసు. కానీ శిక్ష వెంటనే రావట్లేదు కదా. నేను తప్పు చేసినా బాగానే ఉన్నాను, నేను అబద్ధమాడినా నాకేమీ అవ్వట్లేదు, నేను చెడు అలవాట్లలో ఉన్నా అది నాకేమీ ప్రమాదము వెంటనే కలిగించటం లేదు. కాబట్టి మనుషులు భయము వదిలేసి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తారు. బైబిల్ అంటుంది, నువ్వు దేవునికి భయపడాలి, దేవుని మాట వినాలి, ఒకరోజు తీర్పు ఉందని తెలుసుకొని దేవుడి వైపు ఈరోజే తిరగాలి. కానీ చాలామంది అలా తిరగటం లేదట. వారు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తున్నారు. అయినా దేవుడు కనికర సంపన్నుడు గనుక యోనా ద్వారా దుష్టులైనటువంటి నినెవే పట్టణస్థులకి సువార్తను ప్రకటింపజేస్తాడు. యాక్చువల్గా నోవహు అక్కడికి వెళ్ళి తీర్పుని ప్రకటించాడు. మీ మీదకి దేవుడు అగ్ని కురిపించబోతున్నాడు అని వినగానే వాళ్ళు వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఉపవాసం ఉండి వారి దుర్మార్గతని విడిచిపెట్టి దేవుని వైపు వాళ్ళు తిరిగారు. స్తోత్రం చెల్లిద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఈనాడు మనము ఎన్ని చేసినా మన పాప జీవితమును మార్చుకోవాలి, మన యొక్క దుష్టత్వమును విడిచిపెట్టాలి, దేవుని వైపు తిరగాలి. దేవుడు కోరేది ముందు మారు మనస్సుని కోరుతా ఉన్నాడు. మనస్సుని మార్చుకోవాలి. ఇది నేను వెళ్తున్న మార్గము నాశనకరమైనది, నేను వెళ్తున్నటువంటి విధానము సాతానుకు సంబంధించింది, దీనిలో నేను వెళ్ళకూడదని ఆ నినెవే ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మారు మనసు పొంది దేవుని వైపు తిరగగా దేవుడు వారి మీదకి ఉగ్రతను రాకుండా కాపాడాడు. అయితే ప్రియులరా, 100 సంవత్సరాల తర్వాత అదే నినెవే పట్టణంలో ఉన్న ప్రజలు మరలా దుష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. మరలా దేవుని విడిచి తిరిగే పరిస్థితులకు వెళ్ళారు. నినెవేలో జరిగిన గొప్ప ఉజ్జీవాన్ని వాళ్ళు మర్చిపోయారు.
ఒకానొకప్పుడు దేవుని వైపు తిరిగి మొర్రపెట్టాము, ప్రార్థన చేశాము, దేవుని ఉగ్రతని విడిపించాడని గతాన్ని మర్చిపోయి విచ్చలవిడిగా వారు పాపం చేయడంలో కొనసాగినప్పుడు దేవుడు 100 సంవత్సరాల తర్వాత నహూము ప్రవక్త ద్వారా తిరిగి లేని తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక నినివే పట్టణము లయమైపోతుంది అని ప్రకటింపజేస్తాడు. అయితే వాటి మధ్యలో దేవుని యొక్క ప్రేమను, దయను, ఆయన యొక్క లక్షణాలను అద్భుతముగా 3 విషయాలు మన కొరకు వ్రాయించాడు. ఆ 3 విషయాలు ఈ దినాన్ని క్లుప్తముగా మనము నేర్చుకుందాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో 3 ప్రాముఖ్యమైన సంగతులు పరిశుద్ధాత్ముడు మన కొరకు వ్రాయించాడు. దయచేసి మీ అందరూ కూడా మీ బైబిల్ చూడాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. మొదటి విషయము, యెహోవా ఉత్తముడు. యెహోవా ఉత్తముడు. రెండవ విషయం, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఇక మూడవ విషయం, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఈ 7వ వచనములో నహూము అనేటువంటి ప్రవక్త చక్కని 3 విషయాలు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. మొదటి విషయాన్ని మనం చూస్తే, యెహోవా ఉత్తముడు. ద లార్డ్ ఈజ్ గుడ్ అని రాయబడింది. దేవుడి గురించి నీ యొక్క అభిప్రాయం ఏంటి? దేవుని గురించిన నీ అభిప్రాయం ఏంటి? నీవు దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకున్నావు? నీ దగ్గరికి ఎవరైనా వచ్చి దేవుడి గురించి ఒక మాట చెప్పు, లేదా ఏమి చెప్తావు అంటే మనం ఏమి చెప్పబోతున్నాం? నహూము అయితే అంటున్నాడట, యెహోవా ఉత్తముడు. యెహోవా ఉత్తముడు. ద లార్డ్ ఈజ్ గుడ్. ఈనాడు చాలామంది దేవుని గురించిన రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. కొంతమంది అంటారట, దేవుడు నాకు అన్యాయం చేస్తాడు, దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నాకు ఏమీ ఇవ్వటం లేదు. మరి కొంతమంది అంటారట, దేవుడు నాకు ఆడపిల్లల్ని ఇచ్చాడు. అంటే ఏదో రకంగా దేవుణ్ణి తప్పు పట్టేటువంటి మనోభావం. దేవుడు నాతో కూడా రావట్లేదు, దేవుడు నన్ను వదిలేశాడు. ఈ ఉదయము నీవు దేవుని గురించి నీ అభిప్రాయం ఏంటి? నహూముని అడిగితే అంటాడట, యెహోవా ఎవరు? ఉత్తముడు. ఇంగ్లీష్లో దేవుడు మంచివాడు అని వ్రాయబడుతుంది. మంచివాడు దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయాన్ని చదివితే ఈ సృష్టిని అంతటినీ కూడా దేవుడు చేసినప్పుడు మంచిదిగా ఉన్నట్టుగా దేవుడు చూచాడని రాయబడుతుంది. సో మంచి దేవుడు మంచి సృష్టిని చేశాడు. హల్లెలూయా. సో దేవుడు ఏదైనా మంచిగానే చేస్తాడు. మానవుల్ని సృష్టించిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు అంటున్నాడు, చాలా మంచిదిగా ఉన్నదట. ఎలా ఉందండి? చాలా మంచిది. మంచి దేవుడు మంచి క్రియలు చేస్తాడు. కానీ సాతాను వచ్చి మనతో అంటాడట, నీకు దేవుడు మేలు చేయలేదు, దేవుడు నిన్ను మరిచిపోయాడు. ఎన్ని పాటలు పాడావు, ఎంత ప్రార్థన చేసావు, ఎంతగా దేవుని సన్నిధికి వెళ్ళావు, దేవుడు నీకేమీ చేయలేదు. ఈ ఉదయము నీవు దేవుని గురించి నీ అభిప్రాయం ఏంటి? నీవు దేవుడి గురించి చెప్పమంటే ఏమి చెప్తావు? యెహోవా ఉత్తముడు. మరి దేవుడు మంచివాడు, ఉత్తముడని మనకి ఎలా తెలుస్తుంది? 34వ కీర్తన 8వ వచనము, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. నహూము చెప్పాడని, ఈరోజు పాస్టర్ గారు చెప్తున్నారని, ఈరోజు ఎవరో చెప్తున్నారని నువ్వు దేవుడు మంచివాడు అనుకోవాల్సిన పని లేదు. ఏం చేయమంటున్నాడు దేవుడు? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఈనాడు చాలామంది చాలా వాటిని రుచి చూస్తారట. చేదైన వాటిని, హానికరమైన వాటిని, ప్రమాదకరమైన వాటిని ట్రై చేస్తూ ఉంటారట. ఈనాడు మనిషిలో ఉన్న మూర్ఖత్వం ఏంటంటే ఏది వద్దంటే చేస్తారట. ఏది అనారోగ్యకరమైనదో, ఏది తప్పు
అని చెప్తారో దాన్ని ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తారట. కానీ బైబిల్ అంటూ ఉన్నది, దేవుని వాక్యం అంటున్నది, యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూచావా? దేవుణ్ణి నువ్వు రుచి చూస్తూ ఉన్నావా? ఇంట్లో తల్లులు ఎంతో కష్టపడి మంచి కూరలు వండితే పిల్లలు అంటారట, ఇది తిని నాయనా చాలా మంచిదంటే దీన్ని కలర్ బాగోలేదంటారట. ఏంటి బాగోలేదండి? కలర్ కాదు, దాని రుచి నువ్వు చూడాలి. ఆ ఆహార పదార్థమును రుచి చూడు. చాలామంది రుచి చూడకముందు బాగోలేదంటారట, కానీ రుచి చూచి ఇది చాలా బాగుంది అంటారట. అంటే రుచి చూడాలి. నీవు లోకము యొక్క రుచి చూస్తుంటావు, పాపము యొక్క రుచి చూచుంటావు, దేవుడికి దూరం అవ్వడంలో ఉన్న రుచి చూచుంటావు, కానీ దేవుని రుచి నువ్వు చూసావా? యెహోవా ఉత్తముడని ఎలా తెలుసుకోవాలట? రుచి చూచి తెలుసుకో. మరి దేవుణ్ణి రుచి చూడాలంటే ఎలాగా? ఆయన ఒక ఆహార పదార్థము కాదే. దేవుణ్ణి రుచి చూడాలి అని అంటే దేవుని యొక్క విధానములో ఆయనను నువ్వు వెంబడించాలి. ఆయన వాక్యమును నువ్వు చదవాలి. ఆయనకి నువ్వు ప్రార్థన చేసి చూడాలి. వాక్యమును చదివి చూడాలి. క్రమముగా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చూడాలి. నీ జీవితమును దేవుడు చెప్పినట్లుగా ఉంచుకొని చూడాలి. హల్లెలూయా. రుచి చూచి తెలుసుకో. యెహోవా ఉత్తముడని ఏం చేయాలటండి? రుచి చూడాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు వారు దేవుని గొప్పతనాన్ని రుచి చూశారు. దానియేలు, అజర్యా, హనన్యా, మిషాయేలు, వారితో పాటు చాలామందిని నెబుకద్నెజర్ రాజు సంకెళ్లతో బంధించి భయంకరమైన ఎడారి ప్రాంతాల గుండా నడిపించాడు. వాళ్ళని బబులోను దేశానికి తీసుకొచ్చాడు. కానీ యవనస్తులు దేవునిని రుచి చూచిన వారు దేవుని యొక్క గొప్పతనాన్ని రుచి చూచిన వారు కనుక అన్య దేశంలో ఉన్న వారి అన్నీ కూడా మార్చివేసిన, పేరు మార్చేస్తారు, దేశం మారిపోయింది, భాషను మార్చేస్తారు, అయినా సరే విశ్వాసము మారలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి రుచి చూచిన వారు. చాలామంది అంటారట, దేవుణ్ణి నమ్మితే ఏమొస్తుంది? గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే వెలుగుతుందా? అంటే నీవు నిజముగా దేవుళ్ళే విశ్వాసం ఉంచితే సుడిగాలిలో కూడా నీ దీపం నిలబడేలా చేస్తాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. సముద్రమును పాయలుగా చేస్తాడు, ఎరికో గోడలు కూలిపోయేలా చేస్తాడు. సో రుచి చూసావా నువ్వు దేవుణ్ణి? అందుకే దానియేలు, అజర్యా, హనన్యా, మిషాయేలు వారు దేవుని రుచి చూచినప్పుడు రాజు ప్రతిమను నిలబడితే అజర్యా, హనన్యా, మిషాయేలు దానికి మోకరించలేదట. మా దేవుడు దీంట్లోంచి రక్షించడానికి సమర్థుడు, మేము మా దేవునికే లోబడతాము. రుచి చూచారట. స్తోత్రం చెల్లిద్దాం. నీవు దేవుని రుచి చూసావా? నా దేవుడు ఉత్తముడు అని నువ్వు తెలుసుకున్నావా? నువ్వు తెలుసుకున్నా తెలుసుకోపోయినా ఆయన మంచివాడే. ఆయన ఉత్తముడు, అందరికన్నా ఉన్నతమైన వాడు, అందరికన్నా మిన్నగా నీకు సహాయం చేయవాడు. హల్లెలూయా. యోసేపు తన యొక్క జీవితంలో చాలా ఇబ్బందులు గురయ్యాడు, వాస్తవమే. కానీ అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఉంచటం వలన అతడు సాక్ష్యం ఇవ్వగలిగాడట, నా దేవుడు ఉత్తముడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాము, యేసు ప్రభువు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుడు ఎంత మంచివాడు అనగా పాపుల కొరకు ప్రాణము పెట్టినంత మంచివాడు, తిరగబడిన వారిని కూడా ప్రేమించేటువంటి మంచివాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని సిలువ మీద నుండి పలికిన ప్రేమతో కూడిన మంచివాడు దేవుడు. హల్లెలూయా. నీ కొరకు ప్రాణమే ఇచ్చిన మంచివాడైన దేవుడు నీకు ఏమి ఇవ్వకుండా మానేస్తాడు? ప్రాణమే ఇచ్చాడంటే నీ కొరకు ఏమైనా చేయగలడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు ఈ మాటను? అందుకే నువ్వు తెలుసుకోవాలి, దేవుడు ఉత్తముడు. తల్లి కన్నా,
తండ్రి కన్నా, భార్య కన్నా, భర్త కన్నా, ఈ ప్రపంచంలో నిన్ను ప్రేమించేవాడు ఉన్నారు అనుకునేవారు అందరికన్నా నిన్ను మిన్నగా ప్రేమించేవాడు యేసయ్య. నీ కొరకు ఆయన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. అందుకే మనము మొదటిగా ఇక్కడ తెలుసుకోవాలి, యెహోవా ఉత్తముడు అని మనము గుర్తించాలి. దేవునిలో ఉన్న రుచి నీకు తెలుసా? దేవుని నువ్వు రుచి చూస్తూ ఉన్నావా? దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావా? దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. రుచి చూచి యెహోవా ఉత్తముడని మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇక రెండో విషయంలోకి నేను వస్తూ ఉన్నాను. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. చాలామంది అంటారట, నిజమండి, దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా శక్తిమంతుడు, ఆయన చాలా గొప్పవాడు, కానీ నేనే శ్రమలలో ఉన్నాను. ఎందులో ఉన్నాను? నేను శ్రమల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను. నా పరిస్థితి ఏంటి అని అనుకుంటారట. అందుకే మొదటిగా యెహోవా ఉత్తముడు అని నువ్వు గుర్తుపెట్టుకుంటే, రెండవ మాట దేవుడు మనకు సెలవిస్తున్నాడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. 91వ కీర్తనలో మనం చదువుతాము, మన జీవితమును బ్రతుకు దినములు అన్నాడు. ఏటట చెప్దాం అందరూ కూడా. మన దినములను, మన జీవిత కాలమును, మన యొక్క ఆయుష్ను దినముల లెక్కలో దేవుడు కొలుస్తూ ఉన్నాడట. ఏ లెక్కలో అండి? మనం సాధారణంగా సంవత్సరాల లెక్కలో కొలుస్తాం కదా. ఈరోజు నా బర్త్డే అండి అంటాం, అంటే ఒక సంవత్సరం అయిపోయింది. కానీ దేవుని లెక్క ఏంటంటే దినము. ఈచ్ డే ఈజ్ ఇంపార్టెంట్. కొంతమంది అంటారట, ఈ రోజంతా వృధా అయిపోయింది. ఏమైపోయింది? ఈ రోజంతా వృధా అయిపోయిందంటే ఎన్ని గంటలు వృధా అయిపోయాయి? 24 గంటలు. మరి ఈరోజు వృధా అయిపోతే రేపేం చేయాలి? రేపును ఉపయోగించుకోవాలి. కొంతమంది అంటారట, ఈ సంవత్సరం అంతా వృధా అయిపోయింది అంటారు. ఏం వృధా అయిపోయింది? చాలామంది తెలుసుకోవట్లేదట. బ్రతుకు దినములు చెప్పండి. ఈ బ్రతుకు దినాల్లోనే శ్రమ దినాలు ఉంటాయట. ఏ దినాలు? శ్రమ దినాలంటే శిలువ శ్రమల దినాలు కాదు, మనకి శ్రమలు వచ్చే దినాలు. ఏ దినాలండి? ఈరోజు నీకు శ్రమ లేకపోతే దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్దాం. కానీ ఒకవేళ నువ్వు శ్రమలో ఉంటే బైబిల్ అంటుంది, శ్రమ దినమందు ఆయన అంటే ఉత్తముడైన దేవుడు, మంచివాడైన దేవుడు, నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు నీ శ్రమ దినములో నీకు దుర్గముగా ఉంటాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతలు 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేత కాని వాడవగదువు. ఈ లోకంలో అందరికీ శ్రమలు వస్తాయి. ఎవరు కూడా యేసుప్రభుని నమ్ముకుంటే నాకు ఏ శ్రమలో ఉండవని అనుకోవద్దు. యేసుప్రభుని నమ్మిన వారికి శ్రమలు వస్తాయి, నమ్మని వారికి శ్రమలు వస్తాయి. కానీ ప్రభువుని నమ్మడం వల్ల ప్రత్యేకత ఏంటంటే శ్రమ దినమున నీకు ఆయన తోడుగా ఉంటాడు. ఆపత్కాలములో నీకు నమ్ముకొనదగిన సహాయకుడు. నాకు శ్రమ వచ్చినా నా దేవుడు నాకు దుర్గముగా ఉంటాడు. యోసేపు గురించి ఇందాక జ్ఞాపకం చేస్తాను. యోసేపు ఆయన యొక్క జీవితంలో 17వ సంవత్సరం వరకు కూడా తన తండ్రి ఇంటి దగ్గర ఎంతో క్షేమముగా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్యలు అసూయపడినా తండ్రి గారు క్షేమముగా చూసుకొని క్షేమముగా నడిపించారు. అటు తర్వాత యోసేపుని వాళ్ళ అన్నయ్యలు గోతిలో పడేశారు. శ్రమ దినము. ఆ దినమున యోసేపు అంతమైపోవాలి, కానీ గోతిలో నుండి బయటికి తీయబడ్డాడు. నీ జీవితంలో అదే చివరి రోజు నన్ను అనుకోవచ్చు, కానీ విడిపించే దేవుడు నిన్ను విడిపిస్తాడు. యోసేపు అలాగే చూస్తున్నాడు తన జీవితాన్ని. ప్రభువా, ఆ గోతిలో ఉంటే నేను చనిపోదును, కానీ నీవు నన్ను సజీవుడిగా ఉంచావు. తర్వాత వాళ్ళ సొంత అన్నీలు అతన్ని ఇష్మాయేలీలకు అమ్మివేయగా ఇష్మాయేలీలు ఐగుప్తీయులకు అమ్మేశారు. ఆ ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర రాజకుమారుడిగా బ్రతికిన ఈయన
బానిసగా మారిపోయి శ్రమలు అనుభవిస్తూ ఆ పొతీఫర్ ఇంట్లో బానిసగా మారిపోయాడు. అయినా సరే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. శ్రమలో తోడై ఉండే దేవుడి దినాన్ని నువ్వు శ్రమలో ఉన్నావా? ఆయన ఉత్తముడు కనుక నీ శ్రమలో నీకు సహాయం చేస్తాడు. విచారకరమైన విషయం ఏంటంటే చాలామంది వారి శ్రమల్లో దేవుడి దగ్గరికి రావటం లేదట. దేవుడి దగ్గరికి రాకుండా వ్యర్థమైన వాటి వెనకాల వెళ్తా ఉన్నారట. మనుషుల వెనకాల, ఈ లోకములోని శక్తుల వెనకాల, వ్యర్థమైన వాటి వెనకాల వెళ్ళి వాటికి మొరపెడుతున్నారట, నాకు సహాయం చేయని. కానీ దేవుడు నీకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. పొతీఫర్ ఇంట్లో కొంతకాలంలోనే అతడు ఆ ఇంటి అంతటికీ అధికారి అయిపోయాడు. హల్లెలూయా. ఎవరి వల్ల అంటే యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు అతనికి శ్రమలో తోడై ఉన్నాడు. అతడు ఆశీర్వాదకరమైన స్థితికి వచ్చాడు. ఒక మాట చెప్తాను, దానియేలు గురించి ఇందా జ్ఞాపకం చేస్తాం, యోసేపు గురించి జ్ఞాపకం చేస్తాం. వాళ్ళందరికీ శ్రమలు లేకుండా వాళ్ళు దీవించబడలేదు. శ్రమల మధ్యలో దేవుని దీవెన పొందారు. ఎందుకు పొందారు? యెహోవా ఉత్తముడని వాళ్ళు తెలుసుకున్నారు. ఆశ్రయ దుర్గముగా శ్రమ దినాన్ని దేవుడు ఉంటాడని వారు అనుభవించారు. అటు తర్వాత యోసేపు చెరసాలలోకి వెళ్ళవలసి వచ్చింది నీతిగా ఉన్నందుకు. పాపముతో పోరాటం వల్ల చెరసాలలో ఉన్నాడు. అయినా పర్వాలేదు, ఆ చెరసాలలో ఇతరుల చేత పని చేయించే అధికారిగా దేవుడు పెట్టాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! నీ శ్రమను నీకు ఆశీర్వాదంగా దేవుడు మార్చేస్తాడు. కొన్ని శ్రమలు రావడం వల్ల అందులో గొప్ప ఆశీర్వాదాలు పొందుతావు. ఎప్పుడు? శ్రమలో దేవుడితో నువ్వు నడిచినప్పుడు, శ్రమల మధ్యలో దేవుని చేయి నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వు గొప్ప దీవెనను అందుతావు. బైబిల్లో రాయబడుతుంది, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం. యోసేపు జీవితంలో అతడు భయంకరమైన పరిస్థితిలో ఉంటూ ఉండగా ఆ చెరసాలలో నుండి సరాసరి రాజ్య సింహాసనం మీదకి దేవుడు తీసుకుని వెళ్ళాడు. చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తారా? హల్లెలూయా. యోసేపు సాక్ష్యం చెప్పగలడు, యెహోవా ఉత్తముడు. స్తోత్రం చెప్పండి. యోసేపు తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. తండ్రి ఆయన్ని పూర్తిగా కాపాడలేకపోయాడు. సొంత అన్నయ్యలే ఆయన నమ్మివేశారు. కానీ వాళ్ళందరి మధ్యలో యెహోవా ఉత్తముడు, యెహోవా ఉత్తముడు. శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గముగా ఉండువాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో శ్రమలు, కష్టములు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి మరింత దగ్గరగా మనము రావాలి. దేవుణ్ణి మరింతగా మనం ఆశ్రయించాలి. ఎందుకంటే శ్రమల మధ్యలో నీవు దేవుని శక్తిని చూడగలుగుతావు. ఒకసారి ఒక వృద్ధురాలైన తల్లిగారు అమెరికా దేశం నుండి ఇంగ్లాండ్ దేశానికి ఓడ మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంది. ఓడ మీద ప్రయాణం చేస్తూ ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. ఎంత పెద్ద తుఫాను అనగా ఆ ఓడ బద్దలైపోద్దేమో అన్నంత తుఫాను. జీవితం మీద కొన్నిసార్లు భయంకరమైన శోధనలు వస్తాయి. చాలామంది ఆ శోధనల్లో ఏం చేయాలో తెలియక, మనశ్శాంతి లేక ప్రాణాలు తీసేసుకునేవారు. ఇక నా బతుకు వ్యర్థం అనుకునేవాళ్ళు. అందుకే నీకు దేవుడితో సహవాసము ఉండాలి. దేవుడితో సహవాసం ఉంటే శ్రమలో నీకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఆ ఓడలో అందరూ అటు ఇటు పరుగులెడుతున్నారు. ఎంత పరిగెత్తినా తుఫాను తగ్గట్లేదు. కానీ తల్లిగారు మాత్రం ఒక దగ్గర కూర్చొని పాట పాడుకుంటూ ఉన్నారు. దేవుణ్ణి గణపరుస్తూ పాట పాడుతూ ఉందామె. తుఫాను మధ్యలో పాట పాడే విశ్వాసం ఎవరికైనా ఉంటుందా? ఉంటుంది. ఎవరికి ఉంటుందంటే యెహోవా ఉత్తముడు, శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడని నమ్మిన వారికి ఉంటుంది. అందుకే మనము కూడా దేవుని స్తుతించే పాటలు నేర్చుకోవాలి. దేవుని స్తుతించే పాటలు నీవు వ్యక్తిగతంగా పాడుకోవాలి. నీవు పర్సనల్గా దేవుణ్ణి ఆరాధించాలి. పౌలు శీలలకి ఆ రహస్యము తెలుసు. పౌలు శీలలు భయంకరంగా కొట్టబడి చెరసాలలో వేయబడినప్పుడు వాళ్ళు దేవునికి పాట పాడి స్తుతులు చెల్లిస్తున్నారట. ఈమె ఎప్పుడైతే పాట పాడుతుందో ఆ షిప్ కెప్టెన్ గారు, యవనస్తుడైన వ్యక్తి, ఈమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఎంత అల్లకొల్లోలముగా ఉండే ఈ సమయంలో
ఇంత ప్రశాంతంగా పాటలు పాడుతుంది ఏంటి ఈవిడ నీ దగ్గరికి వచ్చాడట. వచ్చామ్మా, మేమందరము ఇంత కంగారు పడుతుంటే మీరు ఎలాగ ఇంత నెమ్మదిగా ఉండగలిగారు? ఆమె అన్నది, అయ్యా కూర్చో, నువ్వు పరిగెత్తడం వల్ల ఈ తుఫాన్ని ఏమైనా తగ్గించగలవా? తగ్గించలేను. మరి నేను ఎందుకు నెమ్మదిగా ఉన్నానో చెప్తానని చెప్పింది ఆమె. నేను నా దేవునిలో విశ్వాసము గలదానను. ఒకవేళ ఈ తుఫాను తగ్గి దేవుని కృప వలన క్షేమముగా ప్రయాణము లభిస్తే నా చిన్న కుమార్తె ఇంగ్లాండ్ దేశంలో ఉంది, ఆమె దగ్గరికి వెళ్తాను అని అన్నది. తర్వాత అన్నది, ఒకవేళ తుఫాను తగ్గక ఈ తుఫానులో ప్రాణం పోతే నా పెద్ద కుమార్తె పరలోకంలో ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్తాను అన్నది. స్తోత్రం చెప్పండి. దీనినే బైబిల్ అంటది దేవునిని ఆశ్రయించుట, దేవుని నమ్ముట మరణము కన్నా దేవునిలో విశ్వాసము గొప్పది. హల్లెలూయా. సో నహూము గ్రంథములో మొదటి మాట చదివాము, యెహోవా ఉత్తముడు. నీవు ఆయన్ని రుచి చూచి తెలుసుకోవాలి, ఆయన్ని నువ్వు టేస్ట్ చేసి చూడాలి. ఆయన పాపి కొరకు ప్రాణం ఇచ్చిన వాడు, ఎంత దుష్టుడైనా సరే మార్చగలిగిన వాడు, ఎంత బాధలను అని సహితము విడిపించగలిగిన వాడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. స్తోత్రం చెప్దాం. నీవు శ్రమ దినాల్లో ఉంటే, నీ జీవితంలో కష్టములు ఉన్నట్లయితే నువ్వు దేవునిని ఆశ్రయిస్తున్నావా? ఆయన శ్రమలో ఆశ్రయదుర్గము. 46వ కీర్తనలో రాయబడుతుంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ లోకంలో దేన్నైనా నువ్వు నమ్మలేకపోవచ్చు, కానీ యేసయ్యను నమ్మితే నీకు గొప్ప విడుదల. హల్లెలూయా. ఈరోజు దేవుని గురించి నీ అభిప్రాయం ఏంటి? నీవు దేవుడి గురించి ఏం చెప్పగలవు? అవును, నా దేవుడు ఉత్తముడు అని నువ్వు చెప్పగలవా? హల్లెలూయా. శ్రమ దినమందు నీకు ఆయన ఎవరు ఉంటున్నాడా? మనం ఆరాధన అయిపోయిన తర్వాత పాపుల రక్షకునికి జై అంటాం. అంటున్నారా మీరు? ఏంటి, నిజముగా అంటున్నారా? తర్వాత ఏమంటున్నాము? రోగుల వైద్యునికి హృదయపూర్వకంగా అంటున్నామా? నీవు హృదయపూర్వకంగా అంటే నీ యొక్క జీవితంలో నీకు దేవుడు గొప్ప విడుదలనిస్తాడు. పరిశుద్ధాత్మనిచ్చు ప్రభు. హృదయపూర్వకంగా అంటున్నామా? వాటిలోనే గొప్ప సువార్త ఉంది. దేవా, నన్ను నీ ఆత్మశక్తి చేత నింపండి ప్రభు. త్వరలో రానున్న మహారాజు జై అంటున్నాం. ఆయన కొరకు నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? ఆలోచన చేద్దాం. సో దేవుని యొక్క వాక్యంలో 2వ మాట చూస్తున్నాము, శ్రమ దినమందు. ఈ ఉదయం మీలో ఎవరు ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి కష్టం మధ్యలో ఉన్నా, నీ చుట్టూనున్న వాళ్ళు అనొచ్చు నీకు విడుదల రాదు, నీ చుట్టూనున్న వాళ్ళు అనొచ్చు నీకు ఇక నిరీక్షణ లేదు, కానీ నీవు అనగలిగి ఉండాలి, నా దేవుడు నాకు శ్రమ దినమన ఆశ్రయదుర్గము. ఇక 3వ విషయంలోకి వెళ్దాం. 3వ విషయం చాలా అద్భుతమైనది. ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ రాయబడుతుంది, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. నీవు దేవుడికి తెలిసే వ్యక్తిగా ఉంటావట. దానికి కొన్ని విధానాలు ఉన్నాయి. చాలామందికి ముఖ్యమంత్రి గారంటే ఎవరో తెలుసు. ఎంతమందికి తెలుసు ముఖ్యమంత్రి గారంటే? ప్రధానమంత్రి గారంటే తెలుసు, ప్రతిపక్ష నాయకుడు అంటే తెలుసు. కానీ మీరు తెలుసా? వాళ్ళకి తెలీదా? తెలుసా తెలీదా? ఏ మీ అభిమానినండి అని వెళ్ళండి వాళ్ళ దగ్గరికి, రా బాబు రా ఇగో అంటారా? వాళ్ళు మనకి తెలుసు, కానీ మనం వాళ్ళకి ఎందుకు తెలియదంటే వాళ్ళకి మనకి సంబంధం లేదు. ఏమి లేదు, ఉండవలసిన సంబంధము లేదు. మరి నీవు దేవుడికి తెలుస్తావా? ఇది అసలైన ప్రశ్న. నహూము అంటున్నాడు నినివే వారికి చెప్తూ, అయ్యా నీవు దేవుడికి తెలియాలంటే నీకు ఆయన యందు నమ్మిక ఉండాలి. ఉందా మీ బైబిల్లో? తన యందు నమ్మికయుంచు వారిని. మరి ఈరోజు మీలో ఎంతమంది గురించి నేను దేవుడికి తెలుసు అని నువ్వు చెప్పగలవా?
ముందుగా దేవుడికి తెలియని వారు ఎవరో చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసయ్య తన యొక్క ప్రసంగం యొక్క ముగింపుకు వస్తా ఉన్నట్లుగా ఇందులో రాయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసయ్య 23వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. గమనించాలి, పై వచనాల్లో చదివితే ప్రభువా ప్రభువా అని పిలిచేవారు అందరూ ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యానికి వెళ్ళరు. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసే వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే దేవుడు చెప్పినట్టుగా చేసే వాళ్ళే పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయాలి. అందుకే ఇందాక అన్నాను, దేవుని నువ్వు రుచి చూడాలి. దేవుడు ఎలా నడవమంటున్నాడు అలా నడవడానికి నువ్వు సిద్ధపడాలి. ఇక్కడ యేసయ్య అన్నాడు, వారి సమస్య ఏంటంటే అక్రమము చేసేవారట. ఏంటండి? ఉందా మీ బైబిల్లో? ఒకసారి చూడండి. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి నేను మిమ్మును ఎరుగను. 3 మాటలు చెప్తాను, శ్రద్ధగా వినండి. క్రమము, నా వెనక చెప్పండి. క్రమము, సక్రమము, అక్రమము. ఏంటి? క్రమము, సక్రమము, అక్రమము. క్రమము అంటే ఉండవలసిన విధానం. ఏంటండి? ఈ రకంగా ఉండాలి అని చెప్పడాన్ని క్రమం అంటారు. ఆ ఉండవలసిన విధానంలో ఉండడాన్ని సక్రమము అంటారు. ఏమంటారు? అంటే నీవు ఆ యొక్క ఆర్డర్ని ఫాలో అయితే, ఎలా ఉండమంటున్నావు అలాగ ఉంటే నీవు ఎలా ఉన్నావు అన్నమాట, సక్రమముగా ఉన్నావు. మరి అక్రమం అంటే ఏంటి? క్రమాన్ని వదిలేసి మన ఇష్టానుసారంగా ఉంటున్నాం అన్నమాట. ఉంటూ మనం ఏమనుకుంటున్నాం? క్రమంగా ఉంటున్నాం అనుకుంటున్నాం. దీనికి ఒక ఉదాహరణ చెప్పాడు యేసయ్య. ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నాడంటే 22వ వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అంటే వారికి యేసయ్య తెలుసు. యేసయ్య పేరుని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. యేసయ్యకి ఎన్నో కానుకలు ఇచ్చుంటారు. కానీ యేసయ్య వాళ్ళు ఏమంటున్నాడు? అక్రమము. ఏటట? మీరు సరి అయిన క్రమములో లేరు. ఒకవేళ ఎవరైనా దేవుడికి కానుకిస్తే చాలు మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే వాళ్ళు ఎందులో ఉన్నట్టు? అక్రమములో ఉన్నట్టు. యేసయ్య కోరేది ఏంటంటే నీవు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి యేసయ్యా నన్ను కడగండి ప్రభువా అని నువ్వు అడగాలి. హల్లెలూయా. నా జీవితమును సరిచేయండి, ఇదిగో నా పాపములు ఒప్పుకుంటున్నాను, నన్ను నీ రక్తముతో కడగండి ప్రభువా. ఇదిగో నీ యొక్క ఆజ్ఞ చొప్పున నేను బాప్తిస్మం పొందుతాను ప్రభువా. నీ మాట చొప్పున నీ ఆత్మ చేత నింపబడ్డానికి నన్ను నేను సమర్పించుకుంటాను. నీ కొరకు ప్రత్యేకించబడిన జీవితాన్ని నేను జీవిస్తాను. దీన్ని క్రమము అన్నారు. ఏంటండి? ఇవన్నీ కాకుండా నేను అలా ఉంటాను ఇలా ఉంటాను, నేను సంవత్సరానికి కానుకిస్తాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, ఆదివారం ఏమో దేవుడితో ఉంటాను, మిగతా 6 రోజులు సాతానుతో ఉంటాను. దీన్ని అక్రమం అంట. యేసయ్య అన్నాడు అలాంటిది పనికిరాదు, మీరెవరో నాకు తెలియదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఒకసారి ఆ వచనాలను మనం చూసినట్లయితే అక్కడ పెండ్లి కుమారుడు 25వ అధ్యాయంలో 12వ వచనంలో అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరెవరో నాకు తెలియదు. అంటే మీకు నాకు సరి అయినటువంటి సంబంధం లేదు. గమనించాలి. ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు వాళ్ళకి పెండ్లి కుమారుడు తెలుసు, పెండ్లి కుమారుడు వస్తాడని తెలుసు, ఏ ఊరు నుంచి వస్తున్నాడో తెలుసు, ఆయన వివరాలు చాలా తెలుసు. కానీ వీరు ఎవరో పెండ్లి కుమారుడికి తెలియదు. ఎందుకో తెలుసా? పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికి సిద్ధపడలేని రీతిలో వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, కానీ అవసరమైన సిద్ధపాటు వారిలో లేదు. వారి జీవితంలో దేవునితో సహవాసముతో ఉండవలసిన సిద్ధపాటు లేకపోవడం వల్ల మీరెవరో నాకు తెలియదు. ఒకవేళ ఈరోజు నీవు దేవుడికి తెలిసిన వ్యక్తిగా ఉన్నావా? నీ గురించి దేవుడు ఏమైనా సాక్ష్యం చెప్పగలడా? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు సాతానుతో చెప్తున్నాడు, నా యొక్క భక్తుడైనటువంటి యోబుని చూసావా నువ్వు? సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. సమూయేలు ప్రవక్తను దేవుడు బెత్లెహేము అనే ఊరి వెళ్ళమన్నాడు. బెత్లెహేం అనే ఊరు వెళ్ళి అక్కడ నీవు ఒక వ్యక్తిని నా కొరకు ఏం చేయాలి? అభిషేకించాలి. అక్కడ సమూయేలుకి తెలియదు ఎవరిని అభిషేకించాలో, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. వాళ్ళ నాన్నగారు కూడా దావీదుని రమ్మనలేదట. ఎందుకు రమ్మనలేదంటే ఇతడు అనవసరం అనుకున్నాడట. కానీ దావీదుకు దేవుడు తెలుసు, దావీదు దేవుడికి తెలుసు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకే నహూము భక్తుడు అంటాడు, నీవు దేవుడికి తెలియాలి. స్తోత్రం చెప్దామా? ఇప్పుడు 1-2 వచనాలు కూడా మనము చదువుదాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 12వ వచనంలో ఒక మాట తెలియజేస్తాడు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను, కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును. స్తోత్రం చెప్పండి. అవును, నువ్వు నమ్ముతున్న దేవుడు నీకు తెలుసా? నీవు దేవుని గురించి ఏమి చెప్పబోతూ ఉన్నావు ఈ దినాన్ని? పౌలు చెప్తాడట, నేను నమ్ముతున్న దేవుడు నాకు తెలుసు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో మీరు చదివితే, పూర్వము దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి కానీ నన్ను కరుణించిన దేవుడు నిన్ను కూడా కరుణిస్తాడు. నువ్వు ఎంత పాపివైనా నీ మీద కరుణ చూపించేవాడు దేవుడు. నువ్వు ఎంత దుష్టుడివైనా నీ పట్ల ప్రేమ చూపించేవాడు దేవుడు. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. పౌలుకి 100% ఆత్మస్థైర్యం ఉందట, నా దేవుడు నాకు తెలుసు. హల్లెలూయా. నీకు దేవుడు తెలుసా? దావీదు గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు గొల్యాతు అన్నాడు, ఈ యుద్ధము యెహోవాదే అన్నాడు. గొల్యాతుకు చెప్పాడు, నేను కాదు యుద్ధం చేసేది, నా దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు. అంటే దావీదుకి ఏం తెలుసు? దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధము చేస్తాడు. ఏంటి ఇక్కడ మనం చూస్తున్నాం, పౌలు భక్తుడు అంటున్నాడట, నేను నమ్మిన వాని నేను ఎరుగుదును. ఐ నో హిమ్. నాకు దేవుడు తెలుసు. ఈరోజు నిన్ను ఎవరైనా అడిగితే నీకు దేవుడు తెలుసా అని అడిగితే నువ్వేం చెప్పబోతూ ఉన్నావు? ఒకసారి అమెరికా దేశంలో ఒక చాలా పెద్ద బహిరంగ స్థలంలో ఒక స్టేజ్ మీద ఒక ఆయన నిలబడి ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడిని నమ్మేవాళ్ళు అందరూ బుద్ధిహీనులు. ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా, ఇందులో ఒక్కడు కూడా దేవుడికి స్నేహితుడు లేడు, దేవుడే లేడు అని చెప్తూ ఉండగా మళ్ళా అన్నాడట, మీలో ఎవరైనా దేవుడు స్నేహితుడు ఉంటే ముందుకొచ్చి దేవుడు ఉన్నాడని నాకు నిరూపించండి అన్నాడట. అప్పుడు ఒక యవనస్తుడు స్టేజ్ మీదకి వచ్చాడట. వచ్చి అన్నాడు, ఇతను చెప్తున్నదంతా అబద్ధం, దేవుడు ఉన్నాడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు ఉన్నాడనడానికి నేనే రుజువు అని అన్నాడు. నిరూపించమన్నాడు కదా. ఇదిగో ఇతను ఇక్కడ నిలబడి దేవుడికి స్నేహితుడు లేడు అని చెప్పగానే నా హృదయంలో దేవుడు అన్నాడు, నా కుమారుడా నువ్వు వెళ్ళి అక్కడ నిలబడి ఇతనికి బుద్ధి చెప్పమన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను నమ్మిన నా దేవుణ్ణి నేను ఎరుగుదును. ఎప్పుడైతే ఈయన దేవుడు నన్ను వెళ్ళి ఇక్కడ నిలబడి చెప్పమన్నాడో ఇప్పుడు వరకు దేవుడు లేడని అతను నోరు మూసుకొని కూర్చున్నాడట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాట పాడడం మొదలుపెట్టారట, నియరర్ మై గాడ్ టు ది, యేసయ్యా నీ చెంతకు నేను చేర్చుకో. మొత్తం అక్కడ ఉన్న షాపింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా పాట అందుకొని గొప్పగా దేవుడు ఉన్నాడని పాట పాడి దేవుని స్తుతించారు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మనము గమనిస్తున్నాము, దేవుడికి నువ్వు తెలుసా? గలతీ పత్రిక
గలతీ పత్రికలోకి వచ్చినట్లయితే దేవుణ్ణి తెలుసుకొనుట మనము దేవుడికి తెలియట అనే అద్భుతమైన మాట ఇక్కడ దేవుడు మన కొరకు వ్రాయిస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనములు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటరు కానీ 9 ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠములతో మరలా తిరుగనేల మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేరా. హల్లెలూయా. రైట్, 9వ వచనం గమనించండి. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. నేను ఇందాక అడిగాను, ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు మనకు తెలుసు, ఎటొచ్చి మనమే వాళ్ళకి తెలియదు. కానీ ఈ ప్రపంచమునకే సృష్టికర్త, ఉత్తముడైన వాడు, శ్రమ దినమున ఆశ్రయదుర్గముగా ఉండేవాడు, ఆయన నిన్ను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఎలా తెలుసుకోవచ్చు దేవుణ్ణి? మన గురించి దేవుడికి ఎలా తెలుస్తుందంటే రహస్య జీవితములో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ రహస్య జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ రహస్య జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు నువ్వు. బయటికి జీవించే జీవితం కాదు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, నీతో పాటు ఎవరూ లేనప్పుడు నీవు దేవుడికి ఇష్టడిగా జీవిస్తూ ఉన్నావా? ఒకవేళ ఊరిలో ఉన్న వాళ్ళందరూ మనల్ని చూసి ఇతను దేవుని బిడ్డ అనొచ్చు, మనము నేను దేవుని బిడ్డనని నీవు రాసుకోవచ్చు, దేవుని పేరు మనం పెట్టుకోవచ్చు. కానీ ఇంతకీ నువ్వు దేవుడికి తెలుసా? ఇందాక మత్తయి సువార్తలో యేసయ్య అన్నాడట, మీరెవరో నాకు ఎందుకు తెలీదు? ఏమి లేదు వారిలో, క్రమము లేదు, దేవుడు కోరినటువంటి మారు మనసు లేదు వారిలో, దేవుడు కోరిన మార్పు లేదు వారిలో, పేరుకి అలాగే వెళ్ళిపోతున్నారంతే. నీ రహస్య జీవితము, నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి, నువ్వు దేవుడికి తెలియాలి అని అంటే నీకు రహస్యముగా దేవునితో సహవాసం ఉండాలి. హల్లెలూయా. ఇందాక చెప్పాను, దావీదుని వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు గుర్తించలేదు, ప్రవక్త కూడా ఇంకా ఎవరైనా ఉంటే పిలవండి అన్నాడే తప్ప ఆయన తెలీదు. కానీ దావీదు ఎవరి దృష్టిలో ఉన్నాడు? ఈ ఉదయం నువ్వు ఎవరి దృష్టిలో ఉన్నావు? నువ్వు ఉన్నావా దేవుని దృష్టిలో? నువ్వు దేవుని దృష్టిలో ఉండాలి అంటే నీవు దేవునితో నీ హృదయంలో నుండి సహవాసము కలిగి ఉండాలి. రహస్యమందు చూచు పరలోకపు తండ్రి. మత్తయి సువార్తలోకి మీరు వచ్చినట్లయితే, మీలో ఎవరైతే దేవునికి నేను తెలియాలి అని అనుకుంటారో, మత్తయి సువార్త 6వ అధ్యాయం బాగా చదివి అందులో ఉన్నట్టుగా ఉండడానికి సిద్ధపడాలి. అందులో ఉన్న ప్రధానమైన విషయం ఏంటంటే రహస్యమందు చూచు పరలోకపు తండ్రి. ఎవరటండి? రహస్యమందు చూచు పరలోకపు తండ్రి. నీవు రహస్యముగా ఎవరూ లేనప్పుడు ఎలా జీవిస్తున్నావో, నువ్వు దేవుడికి ఇష్టకరముగా జీవిస్తే దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. ఇదిగో నా కుమార్తె తన రహస్య జీవితంలో నాకు ఇష్టకరముగా జీవిస్తుంది. నిన్ను ఎవ్వరూ గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు. నువ్వు దేవుని దృష్టిలో ఉంటావా? నువ్వు దేవుని చేత ఎరుగబడినవాడు. మరి అలాగే ఇంకొకటి కూడా ఉంది, నువ్వు వేషధారిగా ఉంటే, బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటే నిన్ను కూడా ఒక వ్యక్తి దృష్టిలో పెట్టుకుంటాడు. ఇతను నాకు పనికొచ్చేవాడు, ఎందుకంటే ఇతడు దేవుడి దగ్గరే నటిస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవునికి తెలిసిన వాడివిగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దాం. దేవుని చేత ఎరుగబడిన వాడు, దేవుని చేత ఎరుగబడిన వాడు. బైబిల్ గ్రంథంలో నతనీయుల గురించి రాయబడుతుంది. నతనీయులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఎలాంటి దోషము నాకు కనబట్టలేదని యేసయ్య చెప్తే నతనీయులు ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు.
అప్పుడు యేసయ్య అన్నాడు నతనయేలుతో, నేను నిన్ను అంజూరపు చెట్టు కింద కూర్చుండగా చూశాను అన్నాడు. ఎక్కడ చూశాను? బైబిల్ పండితులు అంటున్నారు, నతనయేలు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు తనని ఎవరో చూడలేదు అనుకున్నాడట. తనని ఎవరో చూడలేదని అతడు దేవునితో రహస్యముగా సహవాసం చేస్తున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడట, అయ్యా నేను నిన్ను చూశాను. అప్పుడు నతనయేలుకి గొప్ప విశ్వాసము కలిగింది. నన్ను ఎవరూ చూడలేదు అనుకున్నాను, కానీ రహస్యములో చూచే యేసయ్య నన్ను చూశాడు. హల్లెలూయా. మనము దేవునికి తెలియాలట. ఎవరికి తెలియాలి? దేవుని చేత ఎరుగబడిన వారు, నోన్ టు గాడ్. దేవునికి నువ్వు తెలియాలి. అలా తెలియాలంటే నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా నీవు ఉత్తముడవు, ప్రభువా నా కొరకు ప్రాణము పెట్టిన వాడువు, శ్రమ దినమున నాకు ఆశ్రయదుర్గం ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా, నీతో నేను నడుస్తాను. నువ్వు ఇలాగ ప్రార్థన చేసినప్పుడు నీ పక్కన ఎవరు వినకపోవచ్చు, వినా పర్లేదు వినపోయినా పర్లేదు, కానీ నువ్వు దేవుని దగ్గర గుర్తించబడతావు. ఇదిగో ఈ నా కుమారుడిలో నిజమైన మారు మనసు వచ్చింది. కొంతమందికి ఉద్రేకముతో కూడిన మారు మనసు, మనుషుల ముందు మారు మనసు వస్తుందట. అది కాదు, నీ హృదయములో నీ రహస్యమందు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే అప్పుడు నిన్ను ఆయన తెలుసుకుంటాడు. అప్పుడు నీలో క్రమం వస్తుంది. ఏమొస్తుంది? ఎందుకంటే నువ్వు రహస్యముగా దేవుడితో సహవాసం కలిగి ఉన్నావు కాబట్టి నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకుంటావు. శ్రమ దినము నీ బ్రతుకు దినములలో లెక్కించుకుంటావు. ఇందాక నేను చెప్పాను, దేవుడు సంవత్సరాలుగా కాకుండా మన జీవితాన్ని ఎలా లెక్కిస్తున్నాడు చెప్పండి? ఎలాగా? దినములు. ఈ దినము నువ్వు దేవుళ్ళో ఉన్నావా? ఈ దినము గడిచిపోకముందే నువ్వు దేవుళ్ళో ఉండాలి. ఈ దినాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు ఈ దినము మరలా తిరిగి రాదేమో నీకు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఆయన చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు. నహూము గ్రంథములో మనము చదువుతాము, 100 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల అవకాశం ఇచ్చిన వాళ్ళు పూర్తిగా మారకుండా మరలా వారి యొక్క పాపక్రియలకు వెళ్ళిపోయారు కనుక ఇక వారి మీదకి తీర్పు రాబోతూ ఉన్నది. తెలుసుకోనండి, ఈ లోకం మీదకి ఖచ్చితంగా తీర్పు రాబోతూ ఉంది. ప్రతి పాపమునకు శిక్ష రాబోతూ ఉన్నది. ఎవరు కూడా తప్పించుకోలేరు. కానీ ఈరోజు యెహోవా ఉత్తముడు. స్తోత్రం చేద్దామా? ఈరోజు నిన్ను క్షమించడానికి రెడీగా ఉన్నాడు ఆయన. నీవు ఎంత త్వరగా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే అంతగా నీ పేరు జీవగ్రంథంలో రాసి తన అరచేతి మీద నిన్ను చెక్కుకొని నీవు నాకు తెలుసని దేవుడు చెప్తాడు. ఇలా జరగాలంటే నీ రహస్య జీవితంలో నువ్వు దేవుని వైపు తిరగాలి. కన్నులు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. నహూము గ్రంథంలో 3 విషయాలు, ఒక వచనములో నుండే 3 సంగతులు ధ్యానించాం మనము. యెహోవా ఉత్తముడు. నువ్వేం చెప్తావు దేవుడి గురించి? దేవుడు అన్యాయస్తుడని అంటున్నావా? దేవుడు మంచివాడు కాదని నువ్వు అనుకుంటున్నావా? రుచి చూడు, రుచి చూడు. ఇంతవరకు ఎన్నో అద్భుతాలు చేశాడు నీ జీవితంలో. నాకేమీ చేయలేదని అంటున్నావేమో ఒకవేళ నువ్వు. అసలు ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని కృప. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే కేవలం దేవుని కృప. దాన్ని నువ్వు గుర్తించకుండా దేవునికి దూరంగా ఉన్నావేమో. దేవుని వైపు తిరుగుతావా? ఇది నన్ను యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియ యవన బిడ్డ, నువ్వు దేవుడికి తెలుసా? నువ్వు ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేసావు, ప్రభువా నన్ను కడగండి, నా జీవితాన్ని మార్చండి, నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను. నువ్వు అలా ప్రార్థన చేస్తే రహస్యమందు చూసే ప్రభు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. ఆయన నీవు ఆయన చేత ఎరుగబడి ఉంటావు. నువ్వు అప్పుడు చెప్పగలుగుతావు, నా ప్రభువు నాకు తెలుసు అనగానే దేవుడు అంటాడు, నా కుమారుడు నా కుమార్తె నాకు తెలుసు. ఇదిగో అనుదినము నాతో సహవాసము కలిగి నాతో నడుస్తున్న కుమారుడు, నాతో నడుస్తున్న కుమార్తె. ఎంతమంది ఆశపడుతున్నారు, ప్రభువా నువ్వు ఉత్తముడువు. కొన్నిసార్లు నాలో అనుమానాలు వస్తున్నాయి ప్రభువా, సందేహాలు వస్తున్నాయి, నన్ను క్షమించు ప్రభువా. రుచి చూచుట నాకు నేర్పించు, నీ వాక్యం చదువుట నాకు నేర్పించు, నీ సన్నిధికి క్రమముగా వచ్చుట నాకు నేర్పించు ప్రభువా.
నీకు లోబడటం నాకు నేర్పించి. అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరున్న స్థలంలో దేవుని సన్నిధిలో లేచి నిలబడండి. ప్రభా, శ్రమల్లో ఉన్నాను నాయన, నీవే నా ఆశ్రయదుర్గము, ఎక్కడికి వెళ్ళినా నాకు విడుదల లేదు, నీవే నాకు విడుదల. అలా నువ్వు నమ్మితే ప్రభు సన్నిధిలో లేచి నిలబడు. దేవా, నేను ఎంతోమంది దృష్టిలో ఉన్నాను, ఒక్కొక్కసారి మనుషుల దృష్టిలో లేను, నేను బాధపడుతున్నాను, నన్ను క్షమించు ప్రభా. నేను నీ దృష్టిలో ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఇదిగో నన్ను కడుగు నాయన, నన్ను కడుగు ప్రభా. అడిగేవారు అలాంటి వారు ఉంటే లేచి నిలబడండి ప్రభు సన్నిధిలో. దేవుని బిడ్డ, నీకు వచ్చిన అవకాశం మరలా రాదేమో. ఆ సహోదరి, నేను ఈరోజు చనిపోతే నా చిన్న కుమార్తె పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను, ఒకవేళ బ్రతికి ఉంటే నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాతో ఉంటాడు. ఎంత గొప్ప విశ్వాసము. ప్రార్థన చేద్దామా? ప్రభుకు లోబడదాము. నహూము గ్రంథంలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవుడి గురించి ఏం చెప్పబోతున్నావు? యోసేపుని అడిగితే అంటాడు, నా దేవుడు నా శక్తిమంతుడు. దానియేలుని అడిగితే అంటాడు, బానిసత్వములో రాజకిరీటం ఇవ్వగలిగిన వాడు నా దేవుడు. పౌలు గారిని అడిగితే చెప్తాడు, నా దేవుడు పాపిని క్షమించగలిగిన వాడు, దుష్టుణ్ణి మార్చగలిగిన వాడు, నన్ను మార్చాడు. యెహోవా ఉత్తముడు. శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగును. దేవా, నీ దృష్టిలో నేను ఉండాలి. రహస్యములో నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా. నా రహస్య జీవితము పాపముల నుండి, నీకు ఇష్టం లేని స్థితి నుండి నేను విడిచిపెట్టి నీ బిడ్డగా నేను బ్రతుకుతాను. ఆశ ఉన్న వాళ్ళు ప్రార్థన చేద్దాము. ప్రభువా, నీకు వందనాలు. ఈ దినమున మా హృదయాల్ని చేతులకు సమర్పించుకుంటూ ఉన్నాము. దేవా, నీవు గొప్పవాడవు తండ్రి. నువ్వు ఆశ్రయదుర్గముగా ఉంటానని వాగ్దానం చేస్తున్నావు. నువ్వు ఉత్తముడవు ప్రభా, నువ్వు మంచివాడు, నువ్వు మేలు చేయవాడవు, మా కన్నీరు తుడిచివాడు ప్రభా. శ్రమ దినమున కృంగిపోతే మాకు ఉపయోగం లేదు, కానీ నీవు ధైర్యం ఇచ్చేవాడు, నీవే మాకు ఆశ్రయము. దేవా, నీ చేత మేము తెలియబడాలి, మేము నీకు తెలియాలి. అలా తెలియాలంటే ఆ దావీదు వలె రహస్య జీవితమును, పౌలు శీలల వలె రహస్యములో నిన్ను స్తుతించువారుగా, నిన్ను నమ్మువారిగా, నిన్ను ఆరాధించువారుగా ఉండుటకు మాకు సహాయం తెచ్చండి. ఎవరైతే వారి యొక్క జీవితాల్లో మారు మనసు పొందాలని, బాప్తిస్మం పొందాలని, నీతో నడవాలని, నిన్ను రుచి చూడాలని ఆశపడుతున్నారు, ఒక్కొక్కరిని దీవించి మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. అందరూ కూడా దయచేసి కూర్చోనండి.